ప్రభు అయిన క్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ఆయన వేలాడుతున్నారు. అయితే ఆయన ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు వారికి కుడివైపున ఉన్నటువంటి దొంగకు యేసు ప్రభు వారికి ఎంత దూరం ఉందో, యేసు ప్రభు వారికి ఎడమవైపున ఉన్న దొంగకు అంతే దూరం ఉంది. ఇరువురు కూడా ప్రభువుకి సమీపంగా ఉన్నారు. వారు అంటున్నారు, నీవు దేవుడివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తావు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారిని లేపావు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచావు, కాబట్టి నిన్ను నీవు స్వస్థపరచుకొని మమ్మను కూడా ఈ యొక్క మరణ దండన నుంచి విడిపించని వారు అడుగుతారు, అపహాస్యం చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు కూడా దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నటువంటి వాడివి, సిలువ మీద నుంచి దిగలేవా అని చెప్పి హేళన చేస్తూ గేలి చేస్తూ ఉన్నారు. ప్రభువారు ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు. ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేటువంటి పదాన్ని ఆ దొంగ విన్నాడు. ఒక దొంగ ఏమో నీవు దేవుడివైతే అనేటువంటి పదాలను తెలియచేస్తుంటే, మరొక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు ఊరుకోవయ్యా, నీకు నాకు ఈ యొక్క శిక్ష సమంజసమే, ఆయన ఏ నేరము చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, రోమా గవర్నమెంట్ అంతా కూడా ఈయన అవిధేయత చేశాడని చెప్పి నేరము వారి మీద మోపి ఆయనను సిలువకు అప్పగించారు. అక్కడ రాణువారు ఉన్నారు, అక్కడ సిలువ శిక్షను అమలుపరిచినటువంటి సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఆ యొక్క వ్యక్తి ఈయన ఏ నేరము చేయలేదనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ప్రభువును గూర్చి హేరోదు చెప్పాడు. అలాగే ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషమో కనబడలేదని చెప్పి పిలాతు కూడా చెప్పాడు. ఇంతమంది చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వారందరూ కూడా ప్రభువును సిలువ మరణానికి అప్పగించాలి అనేటువంటి అదే ఉద్దేశంతో కేకలు వేశారు. ప్రజల కేకలే గెలిచినాయి. ఇప్పుడు ప్రభువారు కలువరి సిలువలో ఆయన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, బాధను అనుభవిస్తున్నారు. ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. తన శక్తినంతటిని కూడగొట్టుకుని మొదటి మాట మాట్లాడినటువంటి మాటను విన్నటువంటి దొంగ హృదయం చలించిపోయింది. హృదయంలో ఆత్మకార్యం జరిగింది. పరిశుద్ధాత్ముడు దర్శించాడు. ఈయన దేవుడు, మానవుడైతే మాట్లాడలేడు. మానవుడు దుర్భాషలు మాట్లాడుతుంటాడు. ఎందుకు మమ్మల్ని చేశావని చెప్పి భయంకరమైన బండబోతులు, కర్ణ కఠోరమైనటువంటి మాటలు వారు మాట్లాడతారు. కానీ శిక్షించినటువంటి వారిని, నిందించినటువంటి వారిని, అపహాస్యం చేస్తున్నటువంటి వారిని, గేలి చేస్తున్నటువంటి వారిని అందరినీ క్షమించేటువంటి మనసు ఈయనకి ఎక్కడిది అని చెప్పి ఆయనకు ఒక రాజ్యం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాడు. అందుకని అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో స్వామి. ఇక్కడున్నటువంటి శాస్త్రులకు పరిచయులకు అర్థం కాలేదు, కానీ ఆయన రాజ్యం ఏంటో ఆ కలువరిలో ప్రభువారితో పాటు సిలువలో ఉన్నటువంటి మరొక దొంగకు అర్థమైంది. ఆయన రాజ్యము వేరని, ఆయన రాజ్యము ఇహ సంబంధమైంది కాదని. ఆయనతో సిలువ వేయబడినటువంటి దొంగకు అర్థమైంది, ఇహ సంబంధమైనది కాదు ప్రభు యొక్క రాజ్యము. ఆయన రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, అంతకు మించి ఆయన రాజ్యము ఉన్నతమైనది, ఆయన రాజ్యము ప్రేమ కలిగినది అనేటువంటి విషయాలు ఆ దొంగ గ్రహించి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ప్రాధేయపడ్డాడు. ప్రభువారు వెంటనే అంటారు, అయ్యా నాతో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 1 వారం పోయిన తర్వాత నీ పాపాలు పరిహరించబడతాయి అనలేదు. ఎందుకనంటే ఆయన పాపుల కొరకు తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు గనక, ఆ యొక్క రక్షణ కార్యాన్ని కలువరి సిలువలో జరిగించాడు గనక, ఇదిగో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి ఒక భరోసాను ప్రభు ఇచ్చారు. వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని ఆయనకిచ్చారు. ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచారు. అనేక మంది ప్రభువుని వెంబడించి ఆయన శిష్యులుగా చేయబడ్డారు. కలువరి సిలువలో ప్రభువారు మరణిస్తూ కూడా ఒక ఆత్మను రక్షించారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుడు కార్చినటువంటి సిలువ రక్తధారల ద్వారా రక్షణ పొంది నెమ్మదిని పొందుకొని మేలును అనుభవిస్తున్నటువంటి నీవు నీ తోటి వారి
రక్షణ కొరకు ప్రార్థించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భర్త కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించగలుగుతున్నావా? ప్రభువారు మరణిస్తూ కూడా ఆయన సిలువ వేయబడినటువంటి దొంగ, నేడే నీవు నాతో కూడా పరదైస్సులో నుండు అని చెప్పి ఒక చక్కని నిరీక్షణతో కూడిన వర్తమానం. ఆ వ్యక్తి ఆ మాటలు విన్నాడు, ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాడు. ప్రియ సహోదరి, ఇతడు మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, బాప్తిసం పొందకుండా ఎలా వెళ్ళాడంటే రోమీలకు రాసిన పత్రికలో ఉంటాడు పౌలు మహాశయుడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినటువంటి వారు రక్షణ పొందును అనేటువంటి మాటలు. కనుక క్రీస్తు ప్రభువుని ఒప్పుకోగలుగుతున్నావా? నీ హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. ఆ కల్వరి సిలువలో ప్రభువుతో పాటు వేలాడుతున్నటువంటి ఆ యొక్క దొంగ యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నాడు, ఆయన హృదయం ముందు విశ్వసించాడు, అందుకనే ఆ దొంగ రక్షణ పొందాడు. ఆ దొంగకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం నీకు కూడా ఇవ్వబడింది. కల్వరి సిలువలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఆయన దినమెల్లా తన చేతులు చాపి, ఇంకా నీ అవిధేయతను విడిచిపెట్టకపోతే, ఇంకా నీ నామకార్థతను విడిచిపెట్టకపోతే, ఇంకా నీ యొక్క ప్రాచీన పరిస్థితులు విడిచిపెట్టకపోతే, ఇదే అనుకూల సమయం గనుక ఇదే రక్షణ దినము. ప్రభు కల్వరి సిలువలో తన అమూల్యమైన రక్తధారని కొరకు చిందించాడు. ప్రభువా నేను పాపిని అని ఆ దొంగ వాళ్ళని చెప్పగలిగితే, ప్రభు ఆ దొంగకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని నీకు నాకు ఇవ్వటానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో దీవించినగాక. తల్ల వచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, నేడే నీవు నాతో కూడా పరదైసులో నుండు అని ఒక చక్కని భరోసాతో కూడినటువంటి వాగ్దానంతో కూడిన నాయన సందేశాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు. కొద్ది మాటలు మా వెనుకలో దీవించి నీ కార్యాలు జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.